ప్రముఖ నటుడు, నిర్మాత, రచయిత ఎం బాలయ్య గారు మొట్టమొదటిసారిగా నిర్మించిన చిత్రం కె విశ్వనాథ్ గారు రూపొందించిన అమృత ఫిలిమ్స్ చెల్లెలి కాపురం. ఈ చిత్రంలో డీగ్లామరైజ్డ్ రాము పాత్రలో శోభన్ బాబు గారు నటించగా, ఆయనలోని కవిని ప్రేరేపించే రాధ పాత్రలో చాలా అందంగా నటించారు వాణిశ్రీ గారు. ఇద్దరికి మధ్య నాట్యగాన సమరం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు కలబోసుకుంటారు. అప్పుడు పుట్టిందే ఈ మధుర గీతం. కేవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ గోపికా పూర్ణిమ. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు మల్లిక నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అలనాటి జనకుని కొలువులో తొలి సిక్కుల వెళ్ళి ముసుగులో, అలనాటి జనకుని కొలువులో తొలి సిక్కుల వెళ్ళి ముసుగులో, రాముని చూసిన జానకివై అభిరాముని వలపుల కానుకవై, వాల్మీకి కావ్యవాటిక వెలసిన వసంతమూర్తివి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, రాజును కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చంచలవై, కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అజంతా చిత్ర సుందరివై, ఎలోరా శిల్పమంజరివై, అజంతా చిత్ర సుందరివై, ఎలోరా శిల్పమంజరివై, రామప్ప గుడి మోమున విరిసిన రాగినివై నాగినివై, అమర శిల్పులకు పిరులూదిన అమృతమూర్తివి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలక
కోకిల కూయదా. వాణిశ్రీ గారి పాట అనగానే ఏమిటో నడకలో కూడా నాకు ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది సార్. అదే డ్రెస్ కూడా అలాగే అనిపించింది. ఆవిడ కట్టు బొట్టు ఆ చీర కట్టుకునే పద్ధతి కొంచెం పొగరు వస్తుంది నాకు. ఎందుకంటే ఒక జిల్లా చెందిన వాళ్ళం, ఒక ఊరి వాళ్ళం కాబట్టి. మా ఊరి నుంచి వచ్చింది. సో డ్రామాలో యాక్ట్ చేసేది ఆవిడ. తర్వాత ది ప్రోగ్రెషన్ వాజ్ సంథింగ్ ఒక సమాంతరంగా ఉంటుంది. మీరు సావిత్రి గారిని గురించి ఆలోచించినప్పుడు ఎలా ఉందో, చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆవిడ ఎంత పెద్ద హీరోయిన్ అయిందో, ఈవిడ కూడా చెలికత్తెల పాత్రలు అలాంటి ఇలా వేస్తూ 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 అంటే స్పార్క్ ఉంటే మాత్రం ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట. ముందు భాష, ఆవిడ కళ్ళు, ఆవిడ ఎక్స్ప్రెస్ చేసే విధానం అండ్ ఫోటోజెనిక్. ఆవిడ కూడాను ఒక చామన్సాయి రంగులో ఉండేవారు. సావిత్రి గారితో పోలిస్తే ఈవిడ కూడా డార్క్గా ఉండేవారు, కానీ చాలా ఫోటోజెనిక్గా ఉండేవారు. అలా పద్మనాభం గారు వీళ్ళందరితో కూడా కమెడియన్గా యాక్ట్ చేస్తూ వచ్చి ఒక హీరోయిన్ అయిందనమాట. నిజంగా సావిత్రి గారి తర్వాత మనం చెప్పుకోదగినటువంటి నటీమణి ఎవరు అంటే నేను పోల్చట్లేదు. సావిత్రి గారు తర్వాత అన్నది నేను ఏంటంటే, సావిత్రి గారి నిర్యాణం అయిన తర్వాత వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి హీరోయిన్లో ప్రథమ శ్రేణి తార వాణిశ్రీ గారు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మర్, డాన్సెస్ చాలా బాగా చేసేవారు అండ్ చూడడానికి చాలా ఫోటోజెనిక్గా చాలా అందంగా ఉండేవారు. బోల్డ్ మంది ఆవిడ లవ్లో పడిపోయారు ఆ రోజుల్లో. కుర్రకారంతా కూడా ఆ రోజుల్లో వాణిశ్రీ అంటే అసలు ఇంకా చెప్పడానికి వీల్లేదనమాట.